తెలుసుకుందాం. ఎలా ఉంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మన పోర్టుకు వచ్చారు కదా, పోర్టుకు వచ్చి సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడ అకస్మాత్తుగా తనిఖీలు చేశారు, రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది? పని మొదలెట్టాడు సార్. చెప్పిన మాటలు కాదు చేసి చూపించాలనే విధంగా ఆయన సడన్ విజిట్ చేయడం అన్నది ఆఫీసర్లకు కానీ అందులో పోర్టులోని స్మగ్లర్స్కి కానీ గుండెల్లో దడ పుట్టించే విధంగా ఆయన కనీసం కార్యకర్తలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ తెలియపరచకుండా సడన్ విజిట్ చేశాడంటే దాంట్లో లోతు ఎంతో చూపించడం కోసం అందులో జరిగే అక్రమాలు ఇంతకు ముందు ఆయన మాట్లాడాడు. ఎలక్షన్ ముందు కాకినాడలో జరిగే అక్రమాల గురించి, ఆడపిల్లల స్మగ్లింగ్ గురించి, కొంత బడా నేతలు చేసి కార్యక్రమాలు ఉన్నాయి కదండి, ఇవి అసంఖ్యక కార్యకలాపాలు చేసిన పెద్దలని పట్టుకోవాలి అంటే డైరెక్ట్గా నేనే ఉండాలి సీన్లో అనుకుని అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇలా వచ్చి సడన్ విజిట్ చేసి ప్రాణాలు సైతం తెగించకుండా ఏమన్నా చేస్తారమ్మన్న భయం లేకుండా నేను సైతం మీకోసం ప్రాణాలు ఏమన్నా రెడీ అని చెప్పగానే చెప్పినట్టుగా ఈయన నిన్న జరిగిన విషయం అయితే మాత్రం కారకండిగా మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఆయన చేసిన పని ప్రాణానికి లెక్క లేకుండా చూసుకుంటున్నాడని. రెండోది షిప్ సీజ్ ద షిప్ అన్నాడు అంటే చాలా మందికి సినిమా డైలాగ్ లాగా అంటుంది చూసేవాళ్ళకి. అది సినిమా డైలాగ్ కాదండి. సీజ్ ద షిప్ అన్నది షిప్ మాత్రమే చెప్పాడు ఆయన. లోనున్న సరుకు దాంట్లో నిబద్ధత లేకుండా పాటించిన అధికారులు, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు ఎంతమంది బయటకు వస్తారన్నది మీరు వేచి చూడవలసిందే. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో హీరోలు చేస్తారు. సినిమా హీరో కాదు పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాల్లో కూడా ఆయన నెంబర్ 1 హీరోలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి పని వెనక కూడా ఆయన యాక్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. సామాన్యులకి ఆయన ఇచ్చిన వరం అని చెప్పి అంటుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? తెలియని వ్యక్తులు వాస్తవాలు తెలియక మాట్లాడిన మాటలు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక హీరో తయారవ్వాలంటే సమాజంలో జరిగిన విషయాల మీద మాత్రమే హీరో తయారవుతాడు. అదే సమాజంలోని ఎందుకు పనిచేయని విషయాల మీద స్పందించేవాడు ఎప్పుడూ హీరోనే. ఆ హీరోయిజం ఆయన ఇంట్లో ఉంది, ఆయన ఒంట్లో ఉంది, ఆయనలో ఉంది. అది చూపించినాక ఆ ధైర్యం చేసి హీరో ఇప్పుడు వచ్చి 76 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడన్నా ఈ విధంగా పాలన చేశాడు, ఎలా చేశాడు అన్నది ఏమన్నా చూపించమనండి. హీరోయిజం ఉందా లేదన్నది మీరు అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. ఆ హీరోయిజం రావాలంటే గట్స్ ఉండాలండి, డేర్ అండ్ డాషింగ్ అయ్యి ఉండాలి. ఆ ఒక్క అవకాశం ఉన్న డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం మీద చూసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారినే.